హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రవల్. ఈరోజు నేను మీకు ఆత్మానుభవాలు జర్నీ ఆఫ్ ద సోల్ పార్ట్ 9 గురించి చెప్పబోతున్నాను. మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం చాప్టర్ 5లో ఉన్న మరణం ఆత్మ పరిపక్వత. మరణం అనేది పరమాత్మచే రూపకల్పన చేయబడ్డ ఎంతో సహజమైన తప్పనిసరైన యూనివర్సల్ ఘటన అన్నమాట. అది ఆశ్చర్యం ఏమిటంటే జీవులందరినీ అత్యంత దుఃఖపెట్టే విషయం కూడా అదే. మరణ వార్తలు, ఒంటరితనం, బాధ, శూన్యత, కోల్పోవడం ఇదంతా ఎంతో మనకు బాధను కలిగిస్తాయి. మనకు ప్రియమైన వారిని కోల్పోవడం మనకు తీరని నష్టంగా భావిస్తుంటాం. కానీ నిజానికి మరణించిన రోజు ఆత్మలోకంలో ఆత్మ పరిపక్వతకు చేరువైన రోజుగా పరిగణిస్తారు. చాలా సంవత్సరాల క్రితం నా ప్రియమైన స్నేహితురాలు తన కుమారుని ఒక ప్రమాదంలో కోల్పోయింది. నేను నా కళ్ళతో తన కుటుంబ సభ్యుల పరిస్థితిని చూశాను. అదేవిధంగా నా దివ్యనేత్రంతో ఆ పిల్లవాడి ఆత్మ యొక్క పరిస్థితిని చూశాను. అది ఎంతో అద్భుతమైన అనుభూతి. ఆ సంఘటనలో నేను భాగమైనందుకు నేను ఎంతో కృతజ్ఞురాలను. నా స్నేహితురాలు మౌరి తన కుమారుడు జాన్సన్కి ప్రమాదం జరిగిందని, నన్ను అక్కడికి త్వరగా రమ్మని, సమీపంలోని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందని నన్ను కలవడానికి పిలిపించినప్పుడు ఆమెకు జాన్సన్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో తెలియదు. నేను హాస్పిటల్ రాగానే ఒక నర్సు నన్ను లిఫ్ట్ దగ్గర కలిసి అంతకుముందు జరిగిన మెదడుకు సంబంధించిన పరీక్షల్లో ఆ అబ్బాయిలో కాస్త చలనం కనిపించిందని, కానీ ప్రస్తుతం తన పల్స్ మొత్తం ఆగిపోయిందని చెప్పారు. ఈ విషయం మౌరీనికి తెలియజేసే విషయంలో నేను ఏమైనా సహాయం చేయగలగనేమోనని నర్సు నన్ను అడిగింది. నేను జాన్సన్ గదిలోకి వెళ్ళినప్పుడు అతని పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉంది. పిల్లవాడి శరీరం నిశ్చలంగా వైద్య పరికరాల రక్షణలో ఉంది. మౌరీన్ భయపడుతూ తీవ్రమైన బాధతో పిల్లవాడిని ఆధ్యాత్మికంగా హీలింగ్ పరచమని నన్ను కోరింది. వైద్య నిపుణులందరూ ఆ గది నుంచి బయటకు వెళ్ళగానే నా 2 చేతుల్ని పిల్లవాడి ఛాతీపైన ఉంచి నా నుంచి హీలింగ్ శక్తిని పంపించదలిచాను. కానీ ఎటువంటి హీలింగ్ శక్తి నా చేతుల నుండి బయటకు రాలేదు. నేను దివ్య దృష్టితో అతని ఆత్మతో మాట్లాడదలిచాను. నేను అతని ఆత్మ తన శరీరంలోనే కనీసం ఈ గదిలోనైనా ఉంటుందనుకున్నాను. కానీ అతడి ఆత్మ 2 దేవదూతలతో కలిసి ఆత్మలోకం వైపుకు ప్రయాణించడం చూశాను. చనిపోయిన అతని అమ్మమ్మ, తాతయ్య ఆత్మలు ఆత్మలోకం ద్వారం దగ్గర నుంచోవడం గమనించాను. అంటే ఆత్మలోకంలో ఆల్రెడీ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ ఆత్మలు ఈ అబ్బాయికి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆత్మలోకంలో. నేను అంతర్ముఖంగా తన ఆత్మని పిలిచి తన శరీరానికి ఏం జరుగుతుందో, తన ఆత్మలోకం దగ్గర ఏం చేస్తుందని అడిగాను. అతడి ఆత్మ తన పక్కన ఉన్న దేవదూతల్ని చూపించి నేను ఇకపై వారితోనే ఉంటానన్న విషయం వారు నాకు వివరిస్తున్నారని చెప్పింది. అమ్మమ్మ, తాతయ్య ఆత్మలు జాసన్ని జాగ్రత్తగా చూసుకుంటామని జాసన్ తాతయ్య ఆత్మ చెప్పింది. ఇదంతా చూసి నేను నిర్ఘాంతపోయాను. దీనంతటికీ అర్థం అతను చనిపోబోతున్నాడానా అని అడిగాను. అవును, అతడు ఈరోజే చనిపోతున్నాడని అతని తాతయ్య ప్రశాంతంగా చెప్పారు. నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. సరిగ్గా 3 రోజుల క్రితమే అతడు తన 12వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈరోజు ఇక్కడ చిన్న వయసులోనే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. నేను తనకేమైనా చెయ్యాల్సింది ఉందేమోనని అతని ఆత్మను అడిగాను. తాను శరీరం విడిచి వెళ్లేలోపు తన తండ్రి ఎక్కడున్నాడో వెతికి పెట్టమని అడిగాడు. ఈ మాట చెప్పి జాన్సన్ యొక్క ఆత్మ అదృశ్యమైంది. నా గైడ్స్ అతనిని ఎక్కువ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. చూడడానికి అతడు ప్రశాంతంగా కనపడుతున్నప్పటికీ లోపల మదన పడుతున్నట్లు తెలియజేశారు. అతని తల్లిదండ్రుల దగ్గర ఉండి ఈ పరిస్థితిని తట్టుకునేలా సహాయపడమని నన్ను కోరారు. నేను గది నుంచి బయటకు వచ్చి వరండాలోకి వెళ్ళాను. నేను కాస్త ఊపిరి పీల్చుకొని ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఒక మనిషిగా అతడి మరణాన్ని ఒప్పుకోవడం చాలా కష్టమైన విషయం. నన్ను ఈ సంఘటన నుంచి బయటపడేసి వారి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియచేయడంలో సహాయపడమని ఆ పరమాత్మను కోరాను. జాసన్ సోదరిని ఆమె తండ్రి ఎక్కడ ఉన్నాడని అడిగాను. ఆయన సెలవులకు మెక్సికో వెళ్ళాడని ఆమె చెప్పింది. ఆయన ఎలా కలవాలో, ఎప్పటికి తిరిగి వస్తారో ఎవరికీ తెలియదని చెప్పింది. వెంటనే నా గైడ్స్లో ఒకరు విమానాశ్రయంలో అతని పేరుని పిలిపించమని చెప్పారు. అతను అప్పుడే మొదటి ద్వారం ఈమె స్పిరిట్ గైడ్స్ అనమాట.
అతను అప్పుడే మొదటి ద్వారం దాటుతుండగా అతను తన పేరు వినపడిందని కనుక 30 సెకండ్లో నా ఫోన్కి సమాధానం ఇచ్చానని జాసన్ తండ్రి చెప్పారు. నేను జరిగిందంతా చెప్పగానే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చారు. జాసన్ను లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ నుంచి విముక్తి చేశారు. ఆ తర్వాత 30 గంటలు చాలా కష్టంగా గడిచాయి. ఒకవైపు అతని మరణాన్ని ఒప్పుకోలేక తన కుటుంబం, స్నేహితులు ఎంతో వేదనను అనుభవించడం చూశాను. మరోవైపు ప్రశాంతంగా ఆ ఆత్మ వెళ్ళిపోవడమూ చూశాను. ఆత్మలోకంలో ఎంతో ప్రేమతో అతని రాకను స్వాగతిస్తున్న వారిని చూశాను. నేను ఒకానొక ఆధ్యాత్మికపరమైన హీలింగ్ కలిగించే వ్యక్తిగా ఇలాంటి సంఘటనలను ఈ 30 సంవత్సరాలు ఎన్నో చూశాను. మానవుడు నేర్చుకోవాల్సిన విషయాల్లో మరణం అనేది ఒప్పుకోలేని కష్టమైన విషయమే. అయినా కానీ ఆత్మ పరిధి నుంచి చూస్తే అది చాలా సహజమైన, స్వాగతించదగిన పరివర్తన. ఆత్మ ప్రణాళిక అంటే ప్లానింగ్ అన్నమాట. ఏదైనా మంచికే. ఈ మధ్యకాలంలో నాకు కాలిఫోర్నియా నుంచి ఒక డాక్టర్ ఫోన్ చేశారు. తన 77 ఏళ్ల తండ్రి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నారని, నా అతీంద్రియ శక్తులచే హీలింగ్ చేకూర్చమని అడిగారు. ఆయన శారీరకంగా ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ ఆయనను బ్రతికించమని కోరారు. ఆయన చనిపోతే కుటుంబం అంతా శోకగ్రస్తులవుతారని, ఆమె తల్లి బ్రతకలేరని చెప్పింది. నేను చాలా సంవత్సరాల నుంచి నా ప్రార్థనల ద్వారా ఎందరినో అనారోగ్యం నుంచి హీలింగ్ పరచగా, కొందరికి నా ప్రార్థనలు వారు సుఖంగా మరణించడానికి సహాయపడుతున్నాయని ఆమెకు చెప్పాను. అంతేకాక వారికి చేసే ప్రార్థన వారి శరీరం నుంచి ఆత్మ సులభంగా విడుదలవ్వడానికి సహాయపడిందని చెప్పాను. నేను తన తండ్రి ఆత్మకు ఏది మంచిదో దాని గురించే ప్రార్థిస్తానని, నా ప్రార్థన నుంచి ఏ ఫలితం వచ్చినా ఒప్పుకోగలిగే శక్తిని కుటుంబ సభ్యులందరికీ ఇవ్వమని కూడా ప్రార్థిస్తానని చెప్పాను. నేను ఈ విషయం చెప్పగానే అందరిలోనూ ఎటువంటి సందిగ్ధ స్థితిని గమనిస్తానో అదే ఈవిడ మాటల్లో కూడా గమనించాను. ఆవిడకు తన తండ్రిని కోల్పోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మనం అందరం మరణాన్ని శత్రువులా భావిస్తుంటాం. ఆ పదాన్ని మరణించడం అన్న భావనను కూడా అసహించుకుంటూ ఉంటాం. నాకు తెలిసినంత వరకు ఎవరైనా తమ దీర్ఘకాలం నుంచి విముక్తి పొందినప్పుడు మాత్రమే మరణాన్ని మంచిగా భావిస్తుంటారు. అంటే చాలా సంవత్సరాలు బెడ్ రిటర్న్గా ఉండేవాళ్ళు చనిపోయేదాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ బాధలు చూడలేక కదా. కానీ చిన్న వయసులో మరణం అంటే అది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. మన శరీరం, మనస్సు, ఆత్మ యొక్క అదుపాజ్ఞలలో ఉంటాయని మొదట నేను తెలుసుకున్నప్పుడు నాకు ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు. మన శరీరం, మనసు, ఆత్మ యొక్క అదుపాజ్ఞలలో ఉంటాయని మొదటగా తెలుసుకున్నప్పుడు నాకు ఆ విషయం ఏమాత్రం నచ్చలేదు. కానీ అదే నిజం. భూమిపైన మన ప్రయాణమంతా ఆత్మ ఎదుగుదల కోసమే. మానవ శరీరం ఒక తొడుగు. అది కేవలం భూమిపైన నివసించడానికి ఆత్మ తెచ్చుకునే వాహనం. మనం ఎప్పుడు పుడతాం, మరి ఎప్పుడు మరణిస్తాం అనేది మన శరీరం చేతుల్లో కానీ, మనస్సు చేతుల్లో కానీ లేదు. ఆత్మ చేతిలో మాత్రమే ఉంది. ఆమె తండ్రి విషయానికి వస్తే, నేను అతని ఆత్మకు మంచి జరగాలని ప్రార్థించడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఆయన మరణించారు. అదే ఆయనకి మంచిది ఆ ఏజ్లో కదా. నిర్ణయించుకునే హక్కు. 12 సంవత్సరాల క్రితం నా సోదరి హెమాండ్ రిచ్ సిండ్రోమ్ HRSతో బాధపడుతుండేది. వైద్యులు ఆ రోగం వల్ల నా సోదరి 50% 2 వారాల్లోనే చనిపోయే అవకాశం ఉందని, కానీ ఆ విషయం తనకు చెప్పొద్దని చెప్పారు. కుటుంబ సభ్యులం అంతా దుఃఖసాగరంలో మునిగిపోయాం. కానీ ఆమె తను న్యూమోనియాతో బాధపడుతున్నాననే భ్రమలో ఉండేది. నేను ఆమె నిదానంగా హీలింగ్ పరచడం ప్రారంభించాను. 2 వారాల్లోనే ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడి తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. 3 రోజుల వరకు ఆమె ఎవరితోనూ మాట్లాడలేక దూరంగా వెళ్ళిపోతూ ఉండేది. అసలు ఆమె శరీరంలో జీవం లేనట్లుగా అనిపించేది. వైద్యుడు కూడా ఆమె పరిస్థితి విషమిస్తుందని చెప్పారు. నేను ఎంత ప్రయత్నించినా, ఆ భగవంతుడిని ఎంత ప్రార్థించినా నా చేతుల నుంచి హీలింగ్ పరిచే శక్తి బయటకు వచ్చేది కాదు. 3వ రోజు నిక్కీ చనిపోతుందేమని భయం పట్టుకుంది. ఆ విషయానికి నా మనసు ఎంత మాత్రం అంగీకరించలేకపోయింది. ఆమె జీవించడానికి ఇక్కడ ఏ లోటు లేదు. తనకు కేవలం 29 ఏళ్లే. నేను మా మత పెద్దకు ఫోన్ చేశాను. ఆయన భార్య మా సోదరి మరణమా లేక జీవించడమా అన్న విషయం గురించి నిర్ణయం తీసుకుంటుందేమన్న అనుమానాన్ని వ్యక్తపరిచారు. నా సోదరి యొక్క ఆత్మ తీసుకున్న నిర్ణయానికి నన్ను గౌరవించమని, అంతా మంచికేనని నమ్మమని ఆమె చెప్పారు. వెంటనే నేను అలా జరగడానికి ఎంత మాత్రం ఒప్పుకోనన్నాను. నా సోదరిని బ్రతికించుకునే దారిని వెతకాలనుకున్నాను. నేను రాత్రి పగలు కదలకుండా నిద్రమాని ఏడుస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. చివరికి ఉదయం 4 గంటలకు నేను ఏడవడం ఆపేశాను. నాకు ఇష్టం లేకపోయినా
నా సోదరి ఆత్మ తీసుకోబోయే నిర్ణయం ఎటువంటిదైనా ఒప్పుకోవడానికి మానసికంగా సిద్ధపడ్డాను. కాసేపు నిద్రపోయి ఉదయాన్నే లేచి హాస్పిటల్ వెళ్ళాను. హాస్పిటల్ తలుపును పట్టుకోగానే హీలింగ్ శక్తితో నా చేతులు వేడెక్కడం మొదలుపెట్టాయి. తన ఆత్మ తాను బ్రతికే ఉండాలని నిర్ణయం తీసుకుందని నాకు అప్పుడు అర్థమైంది. కొన్ని వారాల తర్వాత ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేశారు. మత పెద్ద యొక్క భార్య నాతో చెప్పిన విషయమే కాకుండా ఆ 3 రోజులకు సంబంధించిన విషయాలేవీ తనకు గుర్తు లేవని నా సోదరి చెప్పింది. ఆమె అలా చెప్పినప్పటికీ ఆమె ఆత్మ బ్రతకాలని నిర్ణయించుకున్నట్లు నాకు అర్థమైంది. కానీ నేను జరగకూడనిది ఇంకేదో జరుగుతుందని ఎంత మూర్ఖంగా ఆలోచించాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా బతకాలన్న బలమైన కోరికతోనే మన శరీరాలు నిర్మించబడ్డాయి. శరీరాలు మరణించడానికి ఇష్టపడవు. మనం అస్సలు ఊహించలేని విషయం ఏమిటంటే మన శరీరం ఎటువంటి ఒడుదుడుకులు అయినా తట్టుకునే శక్తిని, జీవించగలిగే శక్తిని కలిగి ఉంటుంది. చౌక, మద్యం, మత్తు పదార్థాలు మొదలగు వ్యసనాలను కలిగిన స్నేహితులు నా అమ్మాయి ఎక్వబైడైన్కి ఉన్నారంట. వారు పౌష్టికాహారం అంటే న్యూట్రిషన్ ఫుడ్ కోసం ఖర్చు చేయరు, సరైన ఎక్సర్సైజ్ చేయరు, కంటి నిండా నిద్రపోరు, శరీరం అంతా విషపూరితంగా మారే వరకు తాగుతూనే ఉంటారు. అంత అత్యధికంగా తాగినప్పటికీ వారి శరీరం బ్రతికే ఉంటుంది. నేను బాగా నమ్మే విషయం ఏమిటంటే మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటున్నాం అన్న విషయం కన్నా భూమిపైన ఆత్మ పని పూర్తయ్యేదాకా మనం బ్రతికే ఉంటాం. మన శరీరాన్ని చూసుకునే విధానం బట్టి మనం సుఖజీవనం ఆధారపడి ఉంటుంది, కానీ భూమిపైన బ్రతికి ఉండే కాలం ఆధారపడి ఉండదు కదా. మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మన లైఫ్ పర్పస్ మనం కంప్లీట్ చేసే వరకు మనం పోయేదానికి వీలు కాదు. అది నేను ఎప్పుడు తెలుసుకున్నా అంటే ఒక అతను యూట్యూబ్లో బాగా కుకింగ్ చేసి వీడియోస్ పెడతా ఉండేరు. తనకి గిన్నీస్ బుక్ కూడా ఎక్కేశారు 34 ఇయర్స్లోనే. అంతే, గిన్నీస్ బుక్లోకి ఎక్కాడు. తన పేరు మళ్ళీ చూసి చెప్తా. అంతే, ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ ఉండాడు అంతే. ఆ స్మోక్ ఓవర్గా గిన్నీస్ బుక్లో ఎక్కాలని ఓవర్గా వంటలు చేసి 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 ఆ స్మోక్ అంతా అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎంత బాధ అంటే అంత బాధపడ్డాను నేను. అంత చిన్న వయసులో చనిపోయారే, అంత టాలెంట్ ఉండే పర్సన్ అని. అంతే, ఆ ఆత్మకు వచ్చి ఆ గిన్నీస్ బుక్లోకి ఎక్కాలి అని రాసునింది. తన లైఫ్ పర్పస్ కంప్లీట్ చేశాడు, వెళ్ళిపోయాడు అదనమాట. కానీ మన లైఫ్ పర్పస్ మనం కంప్లీట్ చేసే వరకు మన ఆరోగ్యం మనం బాగా చూసుకుంటేనే అది బాగా ఈజీగా ఇంట్రెస్టింగ్గా చేసేస్తాం. లేకపోతే మన బాడీని మనం పాడు చేసుకున్నామంటే సరిగ్గా తినక, నిద్రపోక, డిప్రెషన్లో ఉంటా, ఎక్సర్సైజ్ చేయకుండా, వాకింగ్ చేయకుండా ఇలాగంతా ఉండేమంటే అన్ని రోగాలు వచ్చేస్తాయి మనకి. అప్పుడు మన లైఫ్ పర్పస్ని కంప్లీట్ చేయడం చాలా కష్టం అవుతుంది. 100 ఇంకా లాంగ్ లైఫ్ ఉంటారు అలాంటి వాళ్ళు, కానీ బాధలు పడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నంత వరకు మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీగా పెట్టుకోవాలి, మన లైఫ్ పర్పస్ని కంప్లీట్ చేయాలి. ఓకే, నేను అతీంద్రియంగా చాలాసార్లు గమనించాను. ఏమిటంటే ఆత్మకు ఒక గమ్యం ఉంటుంది, శరీరానికి ఇంకొక రకమైన గమ్యం ఉంటుంది. ఆత్మకు ఏం కావాలన్న విషయం కొన్నిసార్లే శరీరానికి తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మ మన మనసు యొక్క జోక్యాన్ని ఇష్టపడదు. ఆత్మ ఏం సాధించాలనుకుంటుందో దానికి తెలుసు, కానీ మనసుకు తెలియకపోవచ్చు. ఆత్మ వచ్చి మన శరీరాన్ని ఒక వాహనంగా పెట్టుకొని దాని పనులు చేసుకుంటూ ఉంటుంది, కానీ మనకు తెలియదు. మనం మెడిటేషన్ చేసినప్పుడే మన ఆత్మ ఏ పర్పస్తో ఈ జన్మ తీసుకుందో తెలుస్తుంది. అందుకే మెడిటేషన్ చేయండి అని చెప్పేది. ర్యాండీ అనే 30 సంవత్సరాల స్త్రీ ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ హీలింగ్ కోసం రాగా 3 నెలల్లో ఆమెకు నేను హీలింగ్ చేశాను. నేను ఆవిడని చూసిన ప్రతిసారి తనకు నయం అవుతున్నట్లుగానే అనిపించింది. ఒకరోజు వైద్యుడు ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఎక్కువ కాలం బ్రతకదని చెప్పడం వల్ల ఎంతో విచారంగా నా దగ్గరకు వచ్చింది. ఆమె ఆత్మ తనతో ఈ విషయమై ఆమెకు ఏం చెప్పదలిచిందో తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. ఆమెను హీలింగ్ పరుస్తున్న సమయంలో ఆమె ఆత్మను ఏం జరగబోతుందని అడిగాను. ఆమె ఆత్మ ఎంతో ఆనందంగా 2 వారాల్లో తన శరీరాన్ని విడిచి పునరావృతం అంటే మరణం చెందబోతున్నానని చెప్పింది. కానీ ఈ విషయం శరీరానికి తెలియడం తనకెంత మాత్రం ఇష్టం లేదని, తాను వెళ్ళిపోయే లోపు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయని కోరింది. ఆత్మకు కొన్ని బట్టలు కొనుక్కోవాలని ఉందని, తన భర్త కోసం పెర్నియల్ తోట తయారు చేయాలని, వసంత మాసంలో పూలు పూసినప్పుడు నన్ను గుర్తు చేసుకొని తన స్నేహితులతో వనభోజనం చేస్తారని చెప్పింది. అవన్నీ పూర్తి కాగానే ఆత్మ వెళ్ళిపోతానని చెప్పింది. ఈ విషయం తన శరీరానికి చెప్పొద్దని, తెలిస్తే శోకంలో మునిగిపోయి తాను అనుకున్నవి చేయడానికి శరీరం ఒప్పుకోదని కోరింది.
రెండూ తనలోని భాగాలైనప్పటికీ వాటి భావాలు ఇంత భిన్నంగా ఉన్నందుకు నేను ఆశ్చర్యపోయాను. ఈరోజు ఆమె ఆత్మ తనతో మాట్లాడడానికి సిద్ధంగా లేనని చెప్పడం వల్ల తనకు కాస్త ఊరట కలిగింది. ఆమె వైద్యుడి మాటలు నమ్మట్లేదని, హీలింగ్ పొందుతూ తనని తాను నయం చేసుకుంటానని చెప్పింది. 2 వారాల తర్వాత ర్యాండీ భర్తకు ఫోన్ చేసి ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకున్నాను. అకస్మాత్తుగా ఆమెకు జబ్బు ముదిరి చనిపోయినట్లు చెప్పారు. చనిపోయే ముందు ఆమె చేసిన పనుల గురించి అడిగాను. ఆమె చనిపోయే ముందు తోట నిర్మించిందని, తన అల్మారాలో చూస్తే కొత్త బట్టలు కొన్నట్లు అర్థమైందని, స్నేహితులతో కలిసి భోజనం చేసిందని చెప్పారు. ఆమె ఆత్మ ఏం చేయాలని కోరుకుందో అదే చేసినట్లు నాకు అర్థమైంది. నెక్స్ట్ ఇంకో కేసు. మార్టిన్ అనే ఇంకొక వ్యక్తి. ఈ వ్యక్తి కూడా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. క్రిస్మస్కి కొన్ని రోజుల ముందు అతడు హీలింగ్ పొందడానికి నా దగ్గరికి వచ్చాడు. తను ఖచ్చితంగా చనిపోతున్నాడేమో తెలియజేయమని నన్ను అడిగాడు. తాను సమాధానంతోనే ఇంటి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నట్లుగా చెప్పారు. కానీ అతని ఆత్మ ఇతడు చనిపోతున్న విషయం తెలియచేయవద్దని ప్రాధేయపడింది. శరీరాన్ని విడిచి వెళ్లేలోపు తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ముఖ్యంగా ఈ క్రిస్మస్ తన కుటుంబంతో జరుపుకునే ఆఖరి పండుగ కనుక ఎంతో గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాక అతను కొన్ని నెలల్లో చనిపోతున్నట్లు తెలిస్తే కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోతారని, పండుగ జరుపుకోరని చెప్పింది. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పమని అతని ఆత్మ నన్ను కోరింది. అందరిలాగే అతని మరణం గురించిన విషయాలేమీ నాకు తెలియవని చెప్పగానే మార్టిన్ కుదుట పడ్డాడు. అందరి మరణం విధానం ఒకేలా ఉండదు. ఎందుకంటే అందరి మరణం కారణం ఒకటే కాదు కాబట్టి. కొందరు మరణం విధానం ద్వారా తమ జీవిత పాఠాలు నేర్చుకోవాలనుకుంటారు. మరికొందరు అంతా మంచికేనని వదిలేసి జీవించడం నేర్చుకుంటారు. ఎవరికైతే నేర్చుకోవడానికి పాఠాలు ఏవి మిగిలి ఉండవో వారు త్వరగా మరణిస్తారు. భగవంతుడు ఎందుకు కొందరిని మరణ సమయంలో బాధ పెడతాడని చాలామంది నన్ను ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నారు. మనకు చాలామంది చెప్పినట్లు మరణ విధానం అనేది పరమాత్మ మనకి ఇచ్చే శాపమేమీ కాదు. రానున్న అధ్యాయాల్లో నాకు నేర్పబడిన రకరకాల మరణ విధానాలని నేను మీతో చెప్తాను. నా స్నేహితురాలి పూర్వజన్మ. జో ఆన్ అనే నా స్నేహితురాలు ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించింది. ఆమె ఎప్పుడూ తనకి ఎవరి సహాయం అవసరం లేదని, తాను స్వతంత్రంగా జీవించగలదని గర్వంగా ఉండేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నాక మరణించడానికి 2 సంవత్సరాలు పట్టింది. నాకు అర్థమైనంత వరకు ఇతరుల సహాయం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడానికి ఆవిడకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది. ఆమె ఆరోగ్యం బాగా పాడైపోయి పూర్తిగా ఇతరులపైన ఆధారపడే స్థితికి చేరుకుంది. ఆమె ఆత్మ చాలాసార్లు నాతో తాను ఈ గుణం అలవర్చుకోవడానికే ఇదే ఆఖరి జన్మ అని, నేర్చుకోవడం పూర్తయితే ఈ పాఠం కోసం తిరిగి భూమిపైన జన్మించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆ కారణంగానే ఆమె చనిపోయే ముందు 2 సంవత్సరాలు అలా కఠినంగా గడిపిందని నేను బలంగా నమ్ముతున్నాను. జో ఆన్ కనుక ఆరోగ్యమైన శరీరంతో ఉండినట్లయితే ఈ అనుభవాలు పొందడం సాధ్యమయ్యేది కాదు. ఆమె ఎక్కడికి వెళ్ళాలన్నా, వస్తువులు కొనాలన్నా, బట్టలు మార్చుకోవాలన్నా, నిదానంగా కొన్నాళ్ళకు తినాలన్నా వేరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురైంది. అంతేగాక ఆమె తన చివరి దశలో మాట్లాడలేక తన భావాలను ఎదుటి వారికి వ్యక్తపరచడానికి కూడా ఇతరులపైన ఆధారపడాల్సిన దుర్లభ స్థితికి చేరింది. అందుకే మనం ఏజ్లో ఉండేటప్పుడు ఓల్డేజ్ వాళ్ళని చూసి కిండల్ చేయడమో, లేకపోతే వాళ్ళని ఇంకా ఏమన్నా కఠినమైన మాటలతో బాధ పెట్టడమో, వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండటమో చేయకూడదు. వీలైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయాలి. తినలేకపోతే మనం తినిపించాలి. అట్లాగా వాళ్ళకు సేవ చేయడం వల్ల మనకు ఎలా ఉంటుందో తెలియదు. మనకు ఓల్డేజ్, మన ఓల్డేజ్లో మనం పీస్ఫుల్గా ఉండగలం అన్నమాట. ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో అది మీకు డబల్గా రిటర్న్ వస్తుంది కదా. అందుకని ఓల్డేజ్లో ఉండే వాళ్ళకి బాగా హెల్ప్ చేయండి. ఇంట్లో మీ ఎవరైనా ఓల్డేజ్ పీపుల్ ఉండారంటే వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళ మనసులో సంతోషపడ్డారనుకుంటేనే మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. మీ ఫ్యూచరు బాగుంటుంది. ఓకే. నా కొత్త స్నేహితురాలు, క్యాన్సర్తో బాధపడుతున్న 18 సంవత్సరాల యామ్నీ అనే స్నేహితురాలు నా దగ్గరకు వచ్చింది. ఆమె బతకడానికి ఎంతో పోరాడింది, కానీ ఏమీ ప్రయోజనం కనపడలేదు. ఆమె తల్లిదండ్రులు హీలింగ్ పరిచే శక్తి ద్వారా ఆమె అనుభవిస్తున్న బాధను తీసిగలవేయగలనేమని నన్ను అడిగారు. వైద్యులు ఆమెకు భౌతిక శరీరం గురించి ఏం చెప్పి ఉంటారో ఊహించగలను, కానీ నేను ఆమె ఆత్మస్థితిని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలనుకున్నాను.
యామ్నీ యొక్క ఆత్మ తన ఇంత చిన్న వయసులోనే చనిపోతున్నందుకు చాలా కోపంగా ఉంది. ఆమెకు తన స్నేహితులను, కుటుంబ సభ్యులందరినీ విడిచి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆత్మలోకంలో మరణానంతర జీవితం బాగుంటుందని ఆమ్నేకి నేను నచ్చచెప్పడం కన్నా ఆమె ఆత్మ యొక్క అభిప్రాయం నాతో పంచుకోవడం ముఖ్యమని భావించాను. ఎందుకంటే ఆమె ఆత్మ కోరుకునేది కూడా ఇదేనని నాకు తెలుసు. తనతో సంభాషించినందుకు ఆత్మ నాకు ఎంతో కృతజ్ఞతలు తెలిపి 2 వారాల తర్వాత మళ్ళీ రమ్మని కోరింది. హీలింగ్ పరచడం వల్ల తన ఆత్మకు శరీరాన్ని విడిచి వెళ్ళడం సులువవుతుందని తెలిసినప్పటికీ ఆ విషయం గురించి మేమిద్దరం చర్చించుకోలేదు. కానీ 2 వారాల తర్వాత యామ్నీని కలిసినప్పుడు ఇంతకు ముందులా కాకుండా ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంది. అంతేకాక మారా అనే ఆమెలాగే క్యాన్సర్తో మరణించిన ఒక నూతన ఆత్మను తన కొత్త స్నేహితురాలిగా పరిచయం చేసింది. అంటే ఆత్మలోకంలోనే ఇంకో ఫ్రెండ్ దొరికేసింది ఇంత లోపల ఈ అమ్మాయి ఆత్మకి. వారిద్దరిని ఆమె స్పిరిట్ గైడ్స్ కలిపారని, మారా ఆమెకు ఆత్మలోకం మొత్తం చూపించిందని, అది ఎంతో అద్భుతమైన ప్రదేశమని చెప్పింది. ఆమెకు ఒక స్నేహితురాలు దొరికిన కారణంగా తన శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడం అంత కష్టంగా అనిపించట్లేదని యామ్నీ తెలియజేసింది. ఆమె ఆత్మలోకంలో చలనచిత్రకారులు అంటే సినిమా యాక్టర్స్ తనలాగే యుక్త వయస్కులని చూసిందని, అక్కడికి వెళ్ళడం ఇష్టమేనని చెప్పింది. యామ్నీ తన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన తల్లికి దూరంగా వెళ్తున్నందుకు బాధగా ఉందని, తన తల్లికి అందించమని నాకు ఒక సందేశాన్ని వ్రాసి ఇచ్చింది. తనని హీలింగ్ పరిచినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పి ఆమె ఆత్మలోకం చేరుకోగానే నన్ను కలుస్తానని చెప్పింది. ఇది జరిగిన 3 రోజులకు ఆమె మరణించింది. వైద్య యంత్రాల వల్ల ఇబ్బంది పడిన ఆత్మ. కొన్ని సంవత్సరాల క్రిందట నా స్నేహితుడితో కోమాలో ఉన్న అతని మామను చూడడానికి వెళ్ళాను. నేను అతని గదిలోకి వెళ్ళి చూసినప్పుడు ఆత్మలోకంలో అతడి ఆత్మ చనిపోయిన తన స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుసుకోవడం చూశాను. తన శరీరం వైద్య యంత్రాల వల్ల బతికి ఉంది. నా మార్గదర్శక ఆత్మ అతడి ఆత్మ శరీరం నుంచి పూర్తిగా బయటకు వచ్చిందని, ఈరోజే ఆత్మ పైకి వెళ్ళిపోతుందని, అతడి శరీరానికి పెట్టిన వైద్య యంత్రం కారణంగా నాభి నుంచి ఆత్మతో కలిపే వెండి తీగ వదిలించుకోవడం అతనికి కష్టంగా ఉందని చెప్పారు. అతని ఆత్మ చాలా తెలివైంది. అతడి ఆత్మ శరీరంలోకి తిరిగి వచ్చి తాను కోలుకున్నట్లుగా అందరినీ నమ్మించింది. వైద్యులు యంత్రం నుంచి అతన్ని విముక్తి చేయగానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రే అతడు మరణించాడు. ఓకే, ఇంతవరకు చాలు. మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. అంటే మన ఆత్మ అదుపాజ్ఞల్లోనే మన శరీరం, మనసు ఉంది. మన శరీరం, మనసు దాని ఇష్టంగా లేదు. ఆత్మ ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతుంది. మన లైఫ్ పర్పస్ని మనం కంప్లీట్ చేసే వరకే, మనది కాదు ఆత్మది, మన ఆత్మ లైఫ్ పర్పస్ ఇక్కడ కంప్లీట్ అయ్యే వరకే ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లైఫ్ లెసన్స్ బాగా నేర్చుకునేసిన తర్వాత ఆత్మ ఫ్రీగా వెళ్ళిపోతుంది ఆత్మలోకంకి. అండ్ ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ బడేని కాదు, నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ దాన ధర్మాలు చేసేవాళ్ళు, నీడీ పీపుల్ హెల్ప్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి త్వరగా వాళ్ళ కర్మలు క్షయమైపోతాయి. నిష్కామ కర్మ అంటారు, అదంతా క్షయమైపోయి త్వరగా వాళ్ళు ఏ పెయిన్ లేకుండా ఈజీగా చనిపోతున్నారు. అంటే వాళ్ళ ఆత్మ దాని పర్పస్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంది. అది నేను గమనించింది. మరి అది కరెక్టా లేదా అనేది నాకు తెలీదు. నేను గమనించింది అయితే అది అంతే. లేకపోతే ఎన్నో సంవత్సరాలు ఉండినా లాస్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ఒక 70 అబోవ్ అంటే అన్ని రోగాలు వచ్చి కూర్చుంటున్నాయి. షుగర్, బీపీ అన్నీ వచ్చేస్తున్నాయి. 1 కాదు 2 కాదు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, నడవడం కష్టం, మోకాళ్ళ నొప్పి అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ బాధలు, మందులు వేసుకుంటా, ఈ బాడీని నెట్టుకుంటా, తినింది అరగలేక, నడవలేక, కష్టపడతా, ఆ తర్వాత బెడ్లో పడి అందరి దగ్గర సేవలు చేయించుకుంటా, ఇంత కష్టంగా పోయేదాని బదులు ఈజీగా వెళ్ళిపోవడం మంచిదే కదా. నాకేమో అట్లాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.